ఒకరేమో ప్రపంచంలోనే అత్యంత అందగత్తే, ఇంకొకరేమో హిందీ చలనచిత్ర రంగంలోనే అత్యంత పెద్ద కుటుంబంగా పేరు పొందిన అమితాబ్ బచ్చన్ కొడుకైన అభిషేక్ బచ్చన్. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఒక దశాబ్ద కాలం తర్వాత వీరి ప్రేమ అయితే పటాపంచలైతే అయినట్టయితే చెప్పవచ్చు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వైవాహిక బంధం చాలా దూరం జరిగిందని, వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని, విడిపోయి ఉంటున్నారని అందరూ భావిస్తున్న సంఘటనకైతే ఈరోజు అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీట్ అయితే మరింత బలాన్ని అయితే చేకూరుస్తుంది. అసలు ఈరోజు అభిషేక్ బచ్చన్ చేసిన ట్వీట్ ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్ అకౌంట్లో అయితే ఈ విధంగా ట్వీట్ చేశారు. मैं एक बार लापता होना चाहता हूं, बिग में खुद को फिर से पाना चाहता हूं, जो कुछ भी था सब दे दिया अपने के लिया, अब जरा सा वक्त बस अपने लिया चाहता हूं. అంటే ఈ ట్వీట్ లో అభిషేక్ బచ్చన్ అయితే తనను మానసికంగా ప్రశాంతంగా జీవించనివ్వండి, తన ఆప్తులు అంటే ఐశ్వర్యరాయ్కి తన కూతురికి తన ఆస్తిని ఇచ్చేశాను, నేను ఈ జన సమూహానికి దూరంగా బతకదలుచుకుంటున్నాను అంటే ఐశ్వర్యరాయ్కి తను దూరంగా బతకాలనే అర్థం వచ్చేలా అయితే ఈయన ట్వీట్ అయితే చేశారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ అయితే హిందీ చలనచిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ దూరంగా ఉంటున్నారనే వాదనకి మరింత బలమైతే చేకూర్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.